ఈరోజు నువ్వు పెద్దగా మాట్లాడే హక్కుల గురించి మర్చిపోకపోతే నిన్ను లోకం మర్చిపోతుంది. ఈ త్యాగం నీలో లేకపోతే నీవు నిత్య జీవాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లోకమంతా బ్రతికినంత కాలం లోకమంతా కావాలంటే ఆ లోకానికి ఎందుకు వస్తావు? నువ్వు రావు. నీ బండి ముందుకెళ్ళాలంటే నీ ఇంధనం కావాలి, నీ పెట్రోల్ పోయాలి, దాంట్లో నువ్వు నష్టపోవాలి. అక్కడ ఆ లోకం కావాలంటే ఈ లోకంలో ఉన్న ఈ లౌకికమైన ఆశలలో దేవుని బిడ్డ నువ్వు త్యాగం చేయాలి. ఇటువంటి సమర్పణ దేవుని బిడ్డ నీకు నువ్వే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ బలిపీఠం మీద ఉన్న చచ్చిపోయిన బలి పశువే నిలబడే అవకాశం లేకుండా జారిపోతుందంటే ఈరోజు బ్రతికి ఉన్న నిన్ను ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టి సాతాను నిన్ను జారిపోయేటట్టు లోకంలోకి లాగేటట్టు చేస్తాడు. ఆలోచించండి. కానీ దేవుని బిడ్డ ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు నేను కూడా దేవునికి మనమే సమర్పించుకుని ఎవరు చూసినా చూడకపోయినా నేను బలి పశువు. చూడండి, ఇస్సాకు ఎలా తండ్రి ప్రేమకు లొంగిపోయాడో, యేసయ్య తండ్రి సిలువేస్తుంటే తండ్రికి ఇష్టమైందంట యేసయ్యను సిలువేయడానికి. తండ్రి ఇష్టాన్ని యేసయ్య ఎలా నెరవేర్చడానికి తండ్రి తను లొంగిపోయాడో, ఇక్కడున్న మనందరము కూడా నిన్ను ఎవరో పట్టుకుంటారని, ఎవరో ఉంచుకుంటారని, ఏదో చేస్తారని కాదు, నీ అంతట నువ్వే దేవునిలో ఏది స్వతంత్రించుకోవాలనుకుంటున్నావో, ఏ వాగ్దానం కావాలనుకుంటున్నావో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీ దగ్గర త్యాగం కావాలి. ఈరోజు కొంచెం సమయం వెచ్చించలేవు, కానీ గొప్ప కార్యాలు కావాలి. పరిశుద్ధత లేదు, కానీ నీకు మంచి ఉద్యోగం కావాలి. దేవుడు కూడా ఏది? అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకున్న ఎన్ని టాలెంట్స్ అయినా, ఎన్ని రైట్స్ అయినా నీ జీవితాన్ని సెటిల్ చేయలేవు. దేవుని పెట్టారా, నీవు దేవుని కోసము ఈ లోకంలో ఉన్న కొన్నిటిని దూరం చేసుకుని నువ్వు బ్రతకగలిగితే గనుక నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన దేవుని బిడ్డలారా అన్నిటిలో నిన్ను విజయము సాధించినట్టుగా, లేదంటే అన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి నీ కంట్రోల్లోకి తెచ్చేటట్టుగా దేవాతి దేవుడు చేయబోతున్నాడు.